టైం వేస్ట్ చేయొద్దు. ఎవరన్నారు ఈ మాట? ఆ వీడియోలు చూడమని మా టైం వేస్ట్ చేయొద్దని చెప్పంటా ఉన్నారు. ఢిల్లీ లాఠీచార్జ్ వీడియోలు చూడాలన్న న్యాయవాది విజ్ఞప్తిని తోసిపుచ్చిన సిజేఐ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారంటే, మా టైం వేస్ట్ చేయొద్దు, మేము ఆ వీడియోలు చూడం. ఎందుకు చూడరండి? నాకు అదే అర్థం కాలే. ఇలా ఏమైపోయిందంటే, అంటే జడ్జి గారిని కోర్టును ఏమన్నా అంటే ఇక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది, కోర్టును తప్పుపట్టినట్టు అవుతుంది. అయినప్పటికి కూడా ఇలా దేశ యువత అంతా కూడా కదిలినప్పుడు, అసలు ఆ యువత కదలికకు కారణమే తమరైనప్పుడు, ఇలా ఉట్టిగానే బయటికి వెళ్ళలే వాళ్ళంతా బొద్దింకలతో పోల్చిన విధానాన్ని బట్టే వాళ్ళంతా ఆచా మీరు బొద్దింకలు అంటారు, ఇక మేము కూడా బొద్దింకల్లాగానే బతుకుతాం, మేము కూడా బొద్దింకల్లాగానే ఉంటాం, మేము కూడా ఇక మా ప్రయత్నం మేము చేసుకుంటామని చెప్పి డైరెక్ట్గా ఒక ఉద్యమమే స్టార్ట్ చేసారు. ఒక మూమెంటే వచ్చేసింది. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ అయినటువంటి ఆ ఉద్యమం మీ అందరికీ నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, దానికి కారణం ఏందో చెప్పిన. ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ రోజు మాట్లాడినటువంటి మాట ఒక పెద్ద ఉద్యమానికే పునాది రాయి లెక్క అయిపోయింది. అది చాలామంది ఈ దేశంలో యువత ఆ పని ఈ పని చేసుకుంటా బొద్దింకల్లాగా వ్యవస్థలను పట్టి పీడిస్తూ ఉన్నారని చెప్పిండు. అంటే కొంత ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా, అంటే ఉద్యోగాలు చేయకుండా మీడియాని సోషల్ మీడియాని ఇందులో పడి ఇట్లాంటివి చేస్తున్నారని చెప్పిండు. అక్కడ స్టార్ట్ అయింది. మీ అందరికీ ఐడియా వచ్చి ఉంటుంది, అక్కడ స్టార్ట్ అయినటువంటి మూమెంట్ అది. అయితే ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య, మరి పిటిషన్ వేస్తే కనీసం ఆ లాఠీ చార్జ్ వీడియోలు చూడాలంటే సరే, తన న్యాయ పరిధిలో చట్ట పరిధిలో మేము ఇప్పుడే ఇనీషియల్ స్టేజ్లోనే చూడాల్సిన అవసరం లేదు అని చెప్పడం ఓకే. కానీ ఏ మాటతోనైతే ఇలా దేశంలో ఇంత పెద్ద మూమెంట్ వచ్చిందో అది చూసుకోవాలి. ఫస్ట్ తన మాటలు మీడియా వక్రీకరించింది అంటున్నాడు, తన మాటల్ని మీడియా కావాలనే ఇంకో రకంగా తీసుకెళ్ళిందని అంటా ఉన్నారు. కానీ బొద్దింకలు అనేది ఈ దేశ యువతను అన్నాడు అనేది మాత్రం సాక్ష్యం ఉన్నది. సో అందుకోసమే ఇక్కడ అంత సమయం తమకు లేదని స్పష్టీకరణ, ఇంత అహంకారం సరికాదని సిజేఐ గ్రహించాలి, కేంద్రం నచ్చజెప్పాలి. అత్యున్నత పదవుల్లో ఇలాంటి వ్యక్తులు ఉండడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని సిజేఐ అంటుంది. అత్యున్నత పదవిలో ఇట్లాంటి వ్యక్తి ఉండడం వల్ల ఇలా మన ప్రజాస్వామ్యానికే మచ్చ అని పార్టీ అంటా ఉంది. నేను నిన్న కూడా చెప్పిన, ఇది నరేంద్ర మోదీ గారికి ఏదో ఇబ్బందికర పరిణామంగానే కనిపిస్తూ ఉంది. ఇది ఇంత కనీసం ఇలా ఆ వీడియోలు చూడలేము, మాకు ఆ టైం లేదు అని చెప్పే కంటే ఇంకో వేరే రకం కూడా చెప్పొచ్చు. యాక్చువల్గా ఇనిషియల్ స్టేజ్లోనే చేయలేమని. ఇదేదో చెదురుమదరు గడ్ర కాదు, బాధితులు ప్రైవేట్ కేసు పెట్టుకోవాలని ఎలా అంటారు? అదనపు సొలిసిటర్ జనరల్ను ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు 4 వారాల్లో స్పందించాలంటూ పోలీసులు కేంద్రానికి నోటీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఇతర సాక్ష్యాలను భద్రపరచాలని ఆదేశం అంటూ ఇక్కడ ఏడికి తీసుకొస్తున్నారంటే, అంతా కలిసి నరేంద్ర మోడీ కిందికి నీళ్లు తీసుకొస్తున్నారు, ఆయన సీటు కిందికి నీళ్లు తీసుకొస్తున్నారు. అన్న గంత పెద్ద మాట అంటున్నావు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్నాడు కదా, ఆయనను కూడా అంటారు అంటే ఆయనను కూడా మేము ఏమంటలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశంలో చట్టానికి కానీ న్యాయానికి కానీ ఎవరు అతీతులు కాదు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటిదంటే, ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ నిరసనలు ఏవైతే ఉన్నాయో, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికీ మూలమేందో మనకు ఎరక. వీటన్నిటికీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది అన్నీ తెలుసు. తను అన్నటువంటి మాట వల్లనే వచ్చిందని తెలిసినప్పుడు కుదిరితే వీలైనంత మట్టుకు దాన్ని సమసిపోయే విధంగా ప్రయత్నం చేయాలి. ఇది ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. కావాలంటే మీరు చూసుకోండి. అందుకే వీళ్ళు ఏమన్నారు డైరెక్ట్గా, ఆ పార్టీ ప్రతినిధులు ఏమన్నారంటే, ప్రజాస్వామ్యానికే మచ్చ ఇట్లాంటి వాళ్ళు అత్యున్నత స్థానంలో ఉండడం అనేది డైరెక్ట్గా అంటున్నారు కదా. ఇంకేమున్నది? ఇలా దేశ ప్రజలు అట్లా అనుకునే కాడికి తీసుకొచ్చారు. అందులో కొంతమందా, మరి ఎంతమందా తర్వాత ఇవి ఒకసారి చూడండి. తను అన్నటువంటి మాటలో, కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన చలో సంసద్ మార్చిలో పాల్గొన్న విద్యార్థుల పట్ల పోలీసులు క్రౌర్యంపై సుమోటోగా అత్యవసర విచారణ చేపట్టాలంటూ నరేంద్ర మిశ్రా న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని, దీనిపై సుమోటోగా విచారణ జరపాలని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమాల్యా భాగ్, చీఫ్ జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనానికి మిశ్రా విజ్ఞప్తి చేశారు. అలాగే సుప్రీంకోర్టులోని సిట్టింగ్ బెంచ్తో స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలన్నారు. విద్యార్థులు అత్యంత ముఖ్యమైన సమస్యలు లేవనెత్తుతున్నారని, నీట్ పరీక్షను సరిగ్గా నిర్వహించాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలు కోరుతున్నారని ఆయన చెబుతుండగా, మధ్యలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ కలగజేసుకొని, మా సమయాన్ని వృధా చేయొద్దు, అలాగే మీ సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు, మీ సమయం మా సమయం కంటే కూడా విలువైనది అని వ్యాఖ్యానించారు. పోలీసుల క్రౌర్యానికి సంబంధించి వీడియోలు కూడా ఉన్నాయని, వీలైతే గురువారం నాటి విచారణ జాబితాలో ఈ కేసుని లిస్ట్ చేయాలని మిశ్రా ధర్మాసనాన్ని అభ్యర్థించగా జస్టిస్ సూర్యకాంత్ ఆయన అభ్యర్థనను తోసిపుచ్చారు. మెన్షనింగ్ టైంలోనే, అంటే సమస్యను కోర్టు దృష్టికి తీసుకొచ్చే టైంలోనే వీడియో ఫుటేజ్ను పరిశీలించడానికి ధర్మాసనం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. మాకు వీడియోలపై ఆసక్తి లేదు, వీడియోలు చూసే సమయం లేదు. ఇదిగా అసలు అగ్నికి ఆజ్యం పోయడం అంటారు దీన్ని. వీడియోలు ఈ మెన్షనింగ్ టైంలోనే ఎందుకు అనడం ఒక లెక్క, అది చట్టపరిధిలోకి వస్తుంది. కానీ ఇక్కడ
తను మాట్లాడినటువంటి సున్నితమైనటువంటి ఆ అంశంలోని ముఖ్యమైనటువంటి ఆ లైన్ ఏంటిదంటే, మాకు ఆసక్తి లేదు అనడం. అక్కడ ఏమైపోయిందంటే, ఇవాళ తన వల్లనే ఆ పార్టీ ఉద్యమం వచ్చింది కాబట్టి ఇంకా తనని ఏదో ఒక రకంగా మళ్ళీ కామెంట్ చేయాలనే ప్రయత్నంలో జరిగిందని ఇలా సోషల్ మీడియా మొత్తం అదే. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయితే ఆయన ఉన్న అతీతుడా భగవంతుడా అని మాట్లాడే కాడికి వచ్చింది. ఇలా ఎవరైనా అనకూడదు, కానీ ఈ దేశ ప్రజలు అనేస్తున్నారు. ఇక మనకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పోలీసులు లేదా పైన కోర్టులు, ఫైనల్గా ఆ కోర్టుల్లో జడ్జుల్లో అన్నిటికంటే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు జడ్జి, ఆయనే దేవుడిగా భావిస్తాం మనం. ఆయన ఏది చెప్తే అదే. ఇక ఈ దేశంలో ఏది చెప్తే అదే తీర్పు, ఆయన చెప్తే ఫైనల్ ఇంకా అయిపోవాల్సిందే. సో అట్లాంటి వ్యక్తిని కూడా విమర్శించే పరిస్థితి వస్తున్నది అంటే తను మాట్లాడేటువంటి మాటలు. మొన్న యువతని బొద్దింకలతో పోల్చడం, ఇవాళ మాకు ఆ వీడియోలపైన ఆసక్తి లేదని చెప్పడం. చూడండి, ఇంకా ఇదిగోండి, మాకు వీడియోలపై ఆసక్తి లేదు, వీడియోలు చూసే సమయం లేదని, వాటిని చూడాలని కూడా అనుకోవట్లేదట. ఇంకేం చెప్తారు చెప్పండి. ఇంకా ఆయన పేర్కొన్నారు. అసలు అభిజిత్ దీపిక కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేయడానికి దీపిక వెనుక దేశ యువత ఇంతగా ర్యాలీ కావడానికి గతంలో సిజేఐ చేసిన బొద్దింకలనే వ్యాఖ్య కారణమన్న ఇగో సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలపై సిజేపీ ఘాటుగా స్పందించింది. ఇలాంటి వ్యక్తులు ఇంతటి అధికారం ఉన్న పదవుల్లో ఉండడం మన ప్రజాస్వామ్యానికి మచ్చ, మరీ ఇంత అహంకారం మంచిది కాదని సూర్యకాంత్జీ గ్రహించాలి, భారత ప్రభుత్వం ఆయనకు నచ్చజెప్పాలి అని సిజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సెక్స్ వేదికగా ఘాటైన పదజాలంతో విమర్శించారు. ఘాటైన పదజాలంతో విమర్శించే స్థాయికి వచ్చిందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని. మరి అట్లాంటి పరిస్థితి వచ్చింది అంటే మనల్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది మరి ప్రధాని మోదీ గారు ప్రత్యేకంగా దృష్టి సారిస్తే తప్ప ఈ అంశం సమస్య పోదు, లేదంటే మాత్రం ఇంకా పెద్దగా అవకాశం ఉంటుంది. సిట్ని ఏర్పాటు చేయాలి. విద్యార్థుల తరపున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది హరిహరన్ ఈ ఘటన నేతృత్వ దర్యాప్తునకు స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పోలీసులు కొందరు మహిళలను లైంగిక వేధించారని, వారి ప్రైవేటు భాగాలపై లాఠీలను ప్రయోగించారని ఆరోపించారు. మరో పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణ చాలా మంది పోలీసులు యూనిఫామ్ లేకుండా లాఠీ చార్జ్ చేశారని, యూనిఫామ్లో ఉన్నవారు కూడా నేమ్ బ్యాడ్జీలు ధరించలేదని, కొందరు పోలీసులు చట్టసమ్మతం కానీ ఆయుధాలు ధరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిరసనలో పాల్గొన్న ఒక మహిళను అనవసరంగా కొట్టారని అందుకు వీడియో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ పోలీసుల తరపున వాదనలు వినిపించిన అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు పోలీసులపై రాళ్లు రుబ్బుతూ వారిపై దాడులు చేసిన వీడియోలు కూడా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం పిటిషనర్లు చేసిన ఆరోపణలపై నిజానిజాలపైన వారు చూపిన వీడియోలో ప్రామాణికతపైన ఎలాంటి అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తం చేయబోమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులు తమ స్పందనలు దాఖలు చేశాకే దీన్ని పరిశీలిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసిందంటూ ఇక్కడ ఢిల్లీ పోలీసులు అట్లే కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఇదే అంశంపైన ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టుకు భిన్నంగా వ్యవహరించింది. విద్యార్థులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేయడానికి ప్రశ్నిస్తూ దాఖలైన 2 పిల్స్పై ఢిల్లీ పోలీసులకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపైన ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టుకు భిన్నంగా వ్యవహరించింది. విద్యార్థులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేయడానికి ప్రశ్నిస్తూ దాఖలైన 2 పిల్స్పై ఢిల్లీ పోలీసులకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.